హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి చాలా బాగా ట్రెండీగా నడుస్తున్న జిమ్మి చూ మీద వర్క్ చేయించానండి. ఫ్యాబ్రిక్లో ఉంటుంది, రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీరు 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్స్, పార్టీ వేర్గా అంటే మామూలుగా మనం బర్త్డే పార్టీస్కి కానివ్వండి, ఎంగేజ్మెంట్స్కి, రిసెప్షన్స్కి, పార్టీ వేర్గా ఏ అకేషన్ అయినా సరే ఈజీ క్యారింగ్, అలాగే చూడటానికి కూడా లుక్ గ్రాండ్గా ఉండే విధంగా నేను వర్క్ అయితే చేయించాను. కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. 2 కలర్ ఆప్షన్స్లో ఉందండి. అలాగే దీంతో పాటు రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను. అవి వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మంచి బడ్జెట్లో ఉంటాయండి. ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే, ఇదే అని కాదు, ఏ ఫ్యాబ్రిక్ అయినా మీరు మార్కెట్ ప్రైస్ కన్నా ఖచ్చితంగా తక్కువగానే ఉంటుంది. హోల్సేల్ అని నేను మెన్షన్ చేయట్లేదు, కానీ హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తున్నానండి. ఈ ప్రైజెస్లో మీకు హోల్సేల్ దగ్గర కూడా దొరకదు, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అయితే చేయించానండి. శారీస్లో అయితే చాలా బాగా ట్రెండీగా నడుస్తుంది కదా జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అనేది. అలాగే నేనైతే ఫ్యాబ్రిక్లో చేయించాను, అంటే రన్నింగ్లో వస్తుంది. దీన్ని మనం డ్రెస్సెస్ లాగా, కుర్తీస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, కుర్తాస్ ఎలా అంటే అలా మనం నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. జిమ్మిచూ ఫ్యాబ్రిక్ కూడా మనకి క్వాలిటీస్ ఉంటాయండి. ఇది మనకి బెస్ట్ క్వాలిటీ, అంటే ఫస్ట్ క్వాలిటీలో ఉంటుంది. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్గా, సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్లో కూడా మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ పైన అంతా కూడా బూటా డిజైన్లో ఇచ్చాను. అలాగే కిందికి వచ్చేసరికి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో బార్డర్ టైప్లో ఇచ్చానండి. మనకి ఇక్కడ చూడండి ప్యాటర్న్ అంతా కూడా జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది. ఇక్కడైతే స్ట్రైట్, పైన మాత్రం మనకి జిగ్జాగ్ వస్తుంది. ఈ లైన్స్ అన్నీ కూడా జిగ్జాగే. మనకు మొత్తం కూడా సీక్వెన్స్ ఇలా మనకి జెరీతో అవుట్లైన్ కవర్ అవుతుంది. అలాగే మనకి మిడిల్లో వచ్చిన లైన్స్ అన్నీ కూడా సీక్వెన్స్తో వస్తాయి. మనకి చూడటానికి లుక్ వైజ్గా మిర్రర్ వర్క్ లాగా కనిపిస్తుంది. సూపర్గా ఉంటుందండి. ఓన్లీ గోల్డ్ కలర్ ఇచ్చాను. వర్క్ అంతా కూడా మనకి బాగా ఎలివేట్ అవుతుంది కదా. కాంట్రాస్ట్ కలర్స్ అయితే ఏమి ఇవ్వలేదండి. పార్టీ వేర్గా మనకి బర్త్డే పార్టీస్, ఫోటోషూట్స్ ఇలా గ్రాండ్గా కావాలనుకున్నప్పుడు మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా బడ్జెట్లో అండి, మంచి బడ్జెట్లో, ఇంత తక్కువ ప్రైస్లో, ఇంత గ్రాండ్ వర్క్లో, మంచి క్వాలిటీలో ఈ ప్రైస్లో మాత్రం అస్సలు దొరకదు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ కలర్ వచ్చేసి మనకి డార్క్ బ్రింజాల్ కలర్లో వస్తుందండి. పార్టీ వేర్గా సూపర్గా ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. ఇది ఇంకా స్టిచ్చింగ్ అయ్యాక చాలా బాగుంది. మనకి ఫ్యాబ్రిక్ చూసిన దానికి అది స్టిచ్చింగ్ అయ్యి అవుట్పుట్ వచ్చిన తర్వాత లుక్ మారిపోతుంది. ఇంకా మనం వేసుకొని రెడీ అయిన తర్వాత కంప్లీట్ లుక్ మారిపోతుంది. అందుకే ప్రతి వీడియోలో కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను. ఎందుకంటే నార్మల్గా ఫ్యాబ్రిక్స్ చూసినప్పుడు అది డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో, కొన్ని ఫ్యాబ్రిక్స్లో చూడడానికి బాగుంటాయి, స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుందో తెలీదు. అందుకే నేను ప్రతి ఒక్క డ్రెస్ కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను. అది వేసుకున్న తర్వాత అవుట్పుట్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిఫరెంట్ డిజైన్స్లో చేస్తున్నానండి, ఒకటే మోడల్లో కాకుండా. ఇప్పటివరకు ఎన్నో రకాల డిజైన్స్ అయితే చేశాను. ఫ్యాబ్రిక్లో డిజైన్ చేస్తున్నాను, డ్రెస్ కూడా డిఫరెంట్ మోడల్స్లో అయితే చాలా రకాలుగా డిజైన్ చేశాను. మీ అందరికి రెస్పాన్స్ కూడా అలానే ఉందండి. చాలా స్పెషల్గా ఉంటుంది. మీ ఛానల్ చూసినప్పుడు అలా చూస్తూ ఉండిపోతాం. పర్చేస్ చేసినా చేయకపోయినా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ ఛానల్ అనేసి చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. ఇదే నా ఎంకరేజ్మెంట్ అనమాట. మీరు అలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే ఇంకా నేను ఎక్కువ డిజైన్స్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇందులో అయితే మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది బ్రింజాల్ కలర్లో ఉంది కదా, ఇంకొక కలర్ ఉంది. వర్క్ మాత్రం సేమ్ ఉంటుందండి, గోల్డ్ కలర్లో వస్తుంది. మొత్తం సీక్వెన్స్ జరీ వర్క్ అనేది మనకి గోల్డ్ కలర్లో వస్తుంది. పన్ను అయితే రెగ్యులర్ పన్నానే, వర్క్ మాత్రం మనకి లైట్ గోల్డ్ కలర్లో వస్తుందండి. మొత్తం వర్క్ 2 కలర్స్ మీద కూడా వర్క్ అనేది మనకి లైట్ గోల్డ్లోనే వస్తుంది. చూడండి ఎంత గ్రాండ్గా, ఇలా చూడండి మూమెంట్లో ఇంకా బాగా తెలుస్తుంది. నైట్ టైంలో, ఈవినింగ్స్లో అలా చాలా బాగుంటుంది. చూడండి రన్నింగ్ పన్నా, ఇదైతే మనకి రన్నింగ్లో వస్తుంది. పళ్ళు అయితే ఏముండదు, బార్డర్ టైప్లో వచ్చేసి ఇలా ఉంటుంది. దీన్ని మనం కుర్తీస్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక కలర్ ఉంది, అది కూడా మీకు చూపిస్తారు. 2 కూడా పార్టీ వేర్గా మంచి లుక్తో కనిపించే విధంగానే నేనైతే కలర్స్ చేయించాను. ఇది వచ్చేసి గ్రేష్ బ్లూ అండి, సూపర్గా ఉంటుంది. ఇది కూడా పార్టీ వేర్కి. మనం లైనింగ్స్ కూడా దీనికి సాటిన్ కానీ శాంటూన్ కానీ యూస్ చేస్తే మనకి షైనింగ్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. డైరెక్ట్గా కాటన్ అయితే అసలు యూజ్ చేయొద్దు. క్రేప్ కానీ కాటన్ కానీ యూస్ చేస్తే దీని లుక్ అనేది డల్ అయిపోతుంది. అందుకే దీంట్లో మనము
సాటిన్ కానీ శాంటూన్ కానీ సేమ్ కలర్ వచ్చేలాగానే మీరు లైనింగ్స్ అయితే యూస్ చేయండి, ఇంకా బాగుంటుంది, మనకి లుక్ అనేది బాగా వస్తుంది. చూడండి కలర్ బాగుంది, మనకి వర్క్ కూడా లైట్ గోల్డ్ వచ్చిందండి, డార్క్ ఇలా మనకి ఎబ్బెట్గా కాకుండా. ఎందుకంటే ఇంత హెవీ వర్క్ వచ్చినప్పుడు, ఇంత గ్రాండ్గా ఉన్నప్పుడు కొంచెం లైట్ గోల్డ్ తీసుకుంటేనే బాగుంటుంది అనిపించేసి వర్క్ అంతా కూడా లైట్ గోల్డ్లో ఇచ్చాను. ఇలా వస్తుంది రన్నింగ్. ఇది కూడా పళ్ళు అయితే ఏముండదు. 1 మీటర్ దగ్గర నుంచి మీరు ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే దీంతో నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను. అవుట్పుట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే ఇందాక బ్రింజాల్ కలర్లో చూపించాను కదా, లెహెంగా మోడల్లో డిజైన్ చేశానండి. స్కర్ట్ క్రాప్ టాప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అవుట్పుట్ చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది స్టిచ్చింగ్ అయ్యాక. ఫ్లేర్ కూడా మనం ఎక్కువ తీసుకుంటేనే ఆ ప్లీట్స్ కానివ్వండి మనకి లుక్ అనేది బాగుంటుంది. 7 ఇయర్స్ పాపకి నేను 3 మీటర్స్ తీసుకున్నాను, కావాలనుకుంటే ఇంకా 3.5 తీసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది లుక్ అనేది. ప్లీట్స్ ఎక్కువ ఉంటేనే మనకి ఇక్కడ లుక్ వైజ్గా బాగుంటుంది. లోపల క్యాన్ ఇచ్చాను, డబుల్ లైనింగ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి సాటిన్ కూడా మీకు సేమ్ కాంబినేషన్ సేమ్ కలర్ కాబట్టి మీకు ఈ లుక్ అనేది వచ్చింది. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మనకి షైనీ అనేది తగ్గిపోతుంది. అలాగే క్యాన్ ఇంకా కాటన్ లైనింగ్ కూడా ఇచ్చాను. ఫ్లఫీగా ఉంటుంది, లైట్ వెయిట్గా కూడా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. వర్క్ ఇదంతా చూడటానికి గ్రాండ్గా ఉంది తప్ప మనకి లైట్ వెయిట్గానే ఉంది, హెవీగా అలా అయితే ఏం లేదు. అలాగే దీనికి క్రాప్ టాప్ వచ్చేసి నేను సెల్ఫ్ కలర్లోనే తీసుకున్నాను. సెల్ఫ్ కలర్ తీసుకున్నాను కాబట్టి కొంచెం బ్లౌజు డిజైనర్గా చేస్తేనే లుక్ అనేది తెలుస్తుంది. అలా అనేసి నేను ఈ బార్డర్లో ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా ప్యాటర్న్ లాగా ఇచ్చాను బ్లౌజ్లో. చూడండి ఇలా వస్తుంది. చూడండి ప్యాటర్న్ వచ్చేసి బార్డర్ ఉంది కదా, మనకి బార్డర్లో జిగ్జాగ్ లాగా వచ్చింది కాబట్టి సేమ్ అదే ప్యాటర్న్ని వీ నెక్ అలాగే ప్యాటర్న్ ఇలా వీల్ షేప్లో వచ్చేలాగా ఇచ్చాను. ఇది షోల్డర్ మీదకి వస్తుంది. లోపల నార్మల్ బ్లౌజే, పైనుంచి మనం ఇలా ప్యాచ్ వర్క్ లాగా అటాచ్ చేసుకోవడం నెక్కి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా హాఫ్ షోల్డర్లో అలా మనం యాడ్ చేస్తాం కదా, సేమ్ అదే మోడల్ కానీ దీనికి తగ్గట్టుగా జిగ్జాగ్లో ఉంది కాబట్టి వీ షేప్లో ఇలా యాడ్ చేశాను. క్రాప్ టాప్ లెహెంగా సూపర్గా ఉందండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనం రెడీ అయ్యి డ్రెస్సెస్ వేసుకున్న తర్వాత లుక్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. చూడండి ఇలా చూసిన దానికన్నా వేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రేష్ బ్లూ కలర్లో, ఇదైతే ఫ్రాక్ మోడల్లో చేశాను. రెండు సేమ్ కాకుండా డిఫరెంట్ టైప్స్లో ఉంటే మీకు కూడా అర్థమవుతుంది కదా. ఒకటి ఫ్రాకు, ఒకటి లెహెంగా మోడల్, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి మంచి ఫ్లేర్. అలాగే పైన కూడా యోక్ పార్ట్లో కొంచెం హైలైట్ చేయడం కోసం ఇదే ప్యాటర్న్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ చూడండి మీకు నెక్ దగ్గర కూడా ఇలా మనకి కర్వ్ డిజైన్ లాగా ప్లెయిన్ ఇక్కడ ఇచ్చాను. ఈ వర్క్ పైనుంచి ఇలా వచ్చేలాగా ఇచ్చాను. చూడండి మన కర్వ్ డిజైన్తో ఇలా వస్తుంది. ఇక్కడ బో కూడా హైలైట్ అయ్యేలాగా ఇచ్చాను. సూపర్గా ఉంది చూడండి. నార్మల్గా డైరెక్ట్గా కాకుండా ఇలా ప్యాటర్న్ ఇవ్వడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. బ్యాక్ సైడ్ నార్మల్ ప్లెయిన్ వస్తుంది. యోక్ పార్ట్లో మనకి నార్మల్గా ఇలా ఇన్విజిబుల్ జిప్పు అలాగే టై చేసుకోవడం కోసం ఇలా ఇచ్చాను. అది కూడా బిగ్ సైజ్లో చూడండి ఎంత బాగున్నాయి. ఇవి టై చేసుకున్న తర్వాత బోలాగా టై చేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది. మనం ఇన్స్టెంట్గా కూడా టైట్ చేసుకోవచ్చు. లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవాలనుకుంటే టై చేసుకునే దాన్ని బట్టి లూజ్ టైట్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇది వేసుకున్న తర్వాత ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. 2 కలర్స్కి 2 చాలా బాగున్నాయండి. పార్టీ వేర్గా మంచి బడ్జెట్లో సూపర్ ఫ్యాబ్రిక్ అని చెప్పాలి. ఎవరు కూడా ఈ ఫ్యాబ్రిక్ని మిస్ కావద్దు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.